అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో అంతకు ముందు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా వ్యక్తిగత హరణ గాని లేకపోతే మహిళల్ని దూషించడం గాని జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చూసుకున్నట్టయితే రాజకీయాలంటే వ్యక్తిగత హననం చేయడం, ఇంకొకటి ఏంటంటే మహిళల్ని తప్పుగా మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇప్పుడున్న సమాజంలో ఉన్న యువత దీన్ని ఎలా తీసుకుంటారు? పొలిటికల్ గా అంటే వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు పాలిటిక్స్ అంటే ఇంతేనా, అంటే వ్యక్తిగత హనన ఖచ్చితంగా చేయాల్సిందేనా, ఒక మహిళల గురించి ఇట్లా మాట్లాడాల్సిందేనా అని ఒక ముద్ర అయితే పడిపోయిన తీరైతే కనిపిస్తుంది సార్. దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? చూడడానికి ఆంధ్ర ఓటరు తెలుగు వాడు అనేటటువంటి వాడు దురదృష్టవంతుడు మేడం. ఎందుకంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ అనేటటువంటి లేదు. అటు జగన్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరే ఉన్నారు. ఇద్దరికిద్దరు కూడా ఇంపాలైట్ గానే వ్యవహరిస్తారు తప్ప ఎవరు కూడా పొలైట్ గా ఉండేటటువంటి మనిషి ఆ ఇద్దరులోనే కూడా లేరు. అటు జగన్ దగ్గర కూడా హౌందాతనం, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా లేదు. ఇద్దరికిద్దరు ఉన్నప్పుడు ఇటు పుష్ చేస్తే అటు పుష్ చేస్తే ఇటు రావడమే తప్పించి ఆల్టర్నేటివ్ లేనటువంటి దురదృష్టవంతుడే ఆంధ్ర ఓటరు. లేకపోతే ఈ రకమైనటువంటి ధోరణి ఉండదు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా తిట్టుకోవటం, హేళన చేసుకోవటం, వెక్కిరించుకోవటం ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది అసలు అర్థం కావట్లేదు. అంతకుముందు 83కి ముందు లేదు ఇది. వీటన్నిటికీ నిజమైనటువంటి ఆద్యుడు ఎవరంటే, నిజమైనటువంటి ఆద్యుడు ఆంధ్ర పౌరుషాన్ని దిగ్దిగంతాలు వ్యాపింపజేసాడు అనేటటువంటి ఎన్టీ రామారావు గారు. ఈ ధోరణికి ఈ ధోరణికి ఇలాంటి అపసవ్య ధోరణులకి అన్నిటికీ కూడా మూల పురుషుడు మన ఆంధ్రలో చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కుక్కమూతి పిందులు, పనికిమాలిన వాళ్ళు, దేశద్రోహులు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టేయటం, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా ఆయనకి కౌంటర్ ఇవ్వలేకపోవటం, ఆ రకమైనటువంటి ధోరణితో అప్పటి నుంచి ఈ దూషణ రాజకీయాలు అనేటటువంటి వాటి అవి ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అయినాయి. మనకి మీరు చూసుకున్నట్టయితే ఆయన దారుణంగా తిట్టేవాడు, అతి దారుణంగా తిట్టేవాడు. ఆయనకి తిరిగి ఎదురొచ్చేటటువంటి మనిషే ఉండేవాడు కాదు. ఆ రకమైనటువంటి అదేదో ఆయన తిట్టడం ఆయన నైతిక హక్కుని ఆయన ఫీల్ అయ్యేవాడు. ఇంకా మేము పడటం తప్ప మేమేం చేస్తామని చెప్పేసి వీళ్ళ పాపం అదొక రకమైనటువంటి నిస్సహాయతతో వీళ్ళు ఉండిపోయేవారు. ఈ ధోరణి అప్పటి నుంచి మొదలైంది. ఈ తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి మొదలైంది. దానికి తిరిగి దాన్ని కొంచెం ఒక డిగ్రీ పెంచాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అరాచకవాదం అనేటటువంటిది వాళ్ళ సహజ ప్రవృత్తిలో ఉన్నటువంటి అవలక్షణం. ఇది భరించక తప్పినటువంటి దురదృష్టం ఆంధ్ర ఓటర్ది. మిగిలిన మనం పారిపోవడానికి కూడా వేరే పార్టీ లేదు ఇక్కడ. ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూటమి ప్రభుత్వం అంటారా సార్? అంతేనా సార్? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి అంటే ప్రత్యామ్నాయం ఏం లేదంటారా మరి ఆంధ్ర ప్రజలకి? ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంది? ఉండదు. మీకు తెలియదు, నాకు తెలియదు. ఇంక ఇక్కడ వేరే పార్టీ ఉంది ఇక్కడ? లేనే లేదు కదా. నేషనల్ పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీలో ఇదే ధోరణి బీజేపీలో కూడా ఉంది. ఇదే ధోరణి ఇలా తిట్టడం, హ్యాన్ చేయడం, ఈ దోషణ రాజకీయాలను కూడా మన మొత్తం నరేంద్ర మోడీ గారే చేస్తారు అందరికంటే బాగా. ఆయన బాగా పార్లమెంట్ అనేటటువంటి విషయం మర్చిపోయి, తన ప్రధాని అనేటటువంటి విషయం మర్చిపోయి ఆయన డాన్స్ కట్టి ఇలా పెట్టి ఎంత హేళన చేస్తారని చూసాం. ఆయన పక్కన ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు మంచిగా మనుషుల మీద కొట్టడానికి వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎక్కడికి పోతారు? మీరు పోవడానికి దారి అది. మనం అనుకోవడం రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, పలానా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అనుకోవడం తప్ప వీళ్ళలో సాలిడారిటీ ఎక్కడ ఉంది? సంఘటితంగా కలిసిపోయేటటువంటి గుణం ఎక్కడ ఉంది? లేనే లేదు కదా. ఇటు తెలుగుదేశం ఓటు వేయకపోతే తెలుగుదేశం నచ్చినవాడు వైసీపీకి నచ్చినవాడు తెలుగుదేశానికి వేయటం తప్ప పాజిటివ్ గా పలానా కారణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎంచుకుంటున్నాం అనేటటువంటి హుందాతనం ఇది మనుషుల్లో. హుందాతనం ఉన్నటువంటి నాయకుడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ లాంటి మనిషి ఉన్నాడు ఇప్పుడు? లేదు కదా. ఆ రకమైనటువంటి హుందాతనం, ఆ పెద్దరికం ఇప్పుడు లేనే లేవు. ఎంతసేపు అబద్ధాలు చెప్పడం, ఎంతసేపు హేళన చేయటం, ఎంతసేపు దూషించడం, ఇవే మిగిలినాయి. దానికి వీళ్ళు ఆద్యం పోతున్నారు. వీళ్ళు ఎవరు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎక్కడైనా కంట్రోల్ చేసేటటువంటి గుణం వాళ్ళ దగ్గర ఉందా? లేనే లేదు కదా. అది మనం చూస్తున్నటువంటి వ్యవహారం. ఇక్కడ మన టీవీ వ్యాఖ్యాతలు కూడా మనకి ఇక్కడ పార్టీల పరంగా విడిపోయారు. మీరు కూడా చూస్తుంటారు, రోజు మిమ్మల్ని చూస్తుంటారు మీ టీవీలో, మీ ఛానల్లో.
వాళ్ళు కూడా అంతే కదా. అటు చంద్రబాబు నాయుడు అంటూ అటు చంద్రబాబు నాయుడు అంటూ ఇటు యువతల పక్క ఏదో యేసుప్రభుకి మారు పేరంటగా మాట్లాడుకోవడం తప్పది. అది లేనే లేదు. ఒకడు రాముడు కాదు, ఒక రాక్షసుడు కాదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే కొన్ని ఛానల్స్లలో కొంతమంది వచ్చి మాట్లాడినప్పుడు, అంటే గెస్ట్లు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు తప్పు మాట్లాడితే వాళ్ళని వద్దంటున్నారు. ఇంకొంతమంది వచ్చి గెస్ట్లు మాట్లాడినప్పుడు ఆ గెస్ట్లని ప్రోత్సహించినట్టు, అంటే వాళ్ళని అక్కడ ఖండించకుండా, వాళ్ళని అడ్డుపడకుండా, ఈ మాట తప్పు మాట్లాడుతున్నారని మాట్లాడకుండా వాళ్ళని ఇంకా మాట్లాడడానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ వైఖరిని ఎట్లా చూడాలి? ఈ ఛానల్ నేను అనట్లేదండి. మీరు మన మామూలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా అని చెప్పాను. ఇది విశ్లేషకులు అనేవాళ్ళు కూడా అటు పార్టీ కార్యకర్తల మాదిరిగా మారిపోయారు. అది అన్యాయం. విశ్లేషకుడు పార్టీల పరంగా అయిపోయినాయి అంటున్నారు మీరు. పొలిటికల్ అనలిస్ట్ అనేటటువంటి మనిషి కొంచెం ఒక స్టెప్ పైన ఉండాలి కదా. పార్టీతో ఐడెంటిఫై అయిపోవడం, పార్టీ వాదన వీళ్ళు ఎత్తుకుంటే రాజకీయ కార్యకర్తలు అవుతారు, కానీ రాజకీయ విశ్లేషకులు ఎవరు కదా. విశ్లేషకులు అయినప్పుడు వాళ్ళు కొంచెం ఖచ్చితంగా వాళ్ళ నుంచి కొంచెం మేధోపరమైనటువంటి కంటెంట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అది కాకుండా అతను తెలుగుదేశాన్ని ఎంత బాధ తిడతానని చెప్పేసి ఇటు ఈయన్ని మనం అనుకుని అటు వైసీపీని ఎంత బాధ తిడతానని చెప్పి ఆయన అనుకుని, ఇది కాదు కదా లెక్క. ఇద్దరు ఈ అరాచక తత్వం, ఈ అన్యాయకరమైనటువంటి ధోరణి ఇద్దరిలోనూ ఉంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలోనూ కూడా ఎవరు ఇందులో కొంచెం బెటర్ అని చెప్పి అనడానికి మా దగ్గర అయితే సమాచారం లేదు. ఖచ్చితంగా నేను ఆ మాట అయితే ఇద్దరులోనూ పలానా వాళ్ళు ఇద్దరులోనూ ఈయన బెటర్ అని చెప్పి నేను అనలేను. ఇద్దరు అరాచకవాదం. అదే సార్, సమర్థవంతమైన రాజకీయాలు అయితే లేవు, కానీ బూత్ రాజకీయాలు అయితే ఉన్నాయి అని అనొచ్చు సార్. మరి సమర్థవంతం అనేది కాదండి నేను అనేది. బూత్ రాజకీయాలని ప్రోత్సహించేటటువంటి ధోరణి పోవాలి. బూత్ రాజకీయాలను ఇద్దరికిద్దరు సమానంగానే ప్రోత్సహించారు. మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు కౌన్సిల్లో. ఏం మాట్లాడి ఏమైనా కొంచెం మనిషికి ఒక రకమైనటువంటి సమంజసత్వం అనేది ఉండాలా. మీరు క్రిస్టియన్ అని చెప్పి ఆయన క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, ఈయన పని ఏంటి అక్కడ? ఈయన ఒక మినిస్టర్, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, లేదా ఈయన పాయింట్ ఏదో చెప్పాలి తప్పించి సభా అధ్యక్షుడిని పట్టుకుని మీరు క్రిస్టియన్ కాబట్టి మళ్ళీ కాదని చెప్పంటే పోనీ కాదని చెప్పంటాం, అదేంటిది? కానీ అర్థం ఉంది అందులో. ఆయన క్రిస్టియన్ హౌ డస్ ఇట్ మ్యాటర్ అనేది నా పాయింట్. సెక్యులర్ స్టేట్ అయినప్పుడు అటు సభాధ్యక్షుల స్థానంలో ఉన్నటువంటి మనిషి ఏ మతం అయితే మనకి ప్రమేయం ఏంటి? అసలు మనకి సంబంధం ఏంటిది? ఎవరికి సంబంధం లేదు కదా. ఈయన క్రిస్టియన్ అవ్వచ్చు, అయితే ఏమైనా ఉండే, ఈయన రేపు పొద్దున మారమని పోనీ మారితే మనకేంటి లాసు? హౌ ఇట్ బికమ్స్ ద మ్యాటర్ అనేటటువంటిది చూడాలి. అంటే నువ్వు క్రిస్టియన్ అని చెప్పి అంటం ద్వారా ఇటు హిందూ ఓటర్లను ప్రభావితం చేద్దాం అనేటటువంటి ఒక దుర్మార్గపు ఒక దుష్ట ఆలోచన ఇటు అచ్చెన్నాయుడు గారిది. తప్పు కదా అది. ఈ చంద్రబాబు నాయుడు గారితో పక్క రెండో పక్క ఆ లడ్డు అని చెప్పారు. లడ్డు దగ్గర ఏమైంది? లడ్డు దగ్గరకు వచ్చేది ఆఖరి కడాన జంతుకో కలిపేటటువంటి స్థాయి వచ్చారని చెప్పి. జంతుకో కలుపుతారా? జంతుకో కలిపేదేనా అది? జంతుకో కలిపి పైగా చిన్న కామన్ సెన్స్ కదా. తన ఏలుబడిలో ఉన్నటువంటి కాలానికి తన కొంప కారణం తను నిప్పెట్టుకుంటారా? ఇప్పుడు తన మీ టైంలో మీరు వెళ్ళేటటువంటి టైంలో నేను ఏదో పక్కన చూరు నిప్పెట్టని చెప్పంటే అర్థం ఉంది. నేను వెళ్ళేటటువంటి టైంలో నా చూరుకి నేను ఏదో నిప్పి పెట్టుకోను కదా. అంత చిన్న కామన్ సెన్స్ వదిలేసి హిందువుల యొక్క ముందు అనుకోండి కడాన జంతుకో కలిపే పరిస్థితి వచ్చింది చెప్పాను. జంతుకో అసలు లేదని చెప్పారు, రిపోర్ట్లో వచ్చింది. వస్తే మళ్ళీ గగ్గోలు మారిపోయి ఇది నేను ఆర్థికపరమైనటువంటి లబ్ధి కోసం చేశాడని చెప్పి అనట్లేదు. ఏదో డబ్బు తిందాం అనేటటువంటి ధోరణితో చేశాడని చెప్పి నేను అనుకోవట్లేదు. కేవలం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన చేశాడని చెప్పేసి మళ్ళీ రూట్ మార్చారు ఈయన. ఇవన్నీ చూస్తుంటే మామూలు పార్టీతో ఐడెంటిఫై అయినటువంటి వాళ్ళు, పార్టీతో ఎంతో కొంత ప్రయోజనం పొందేవాళ్ళు ఏదో వెళ్తారు తప్ప మనసు చంపుకుని మామూలు వాడు ఉంటాడు. అట్లీస్ట్ 5 to 10% పీపుల్ మామూలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మనిషి మీద చాలా దారుణమైనటువంటి అసహ్యం కలుగుద్ది. ఇంత అన్యాయంగా మాట్లాడతాను ఏంటి ఇతను, ఇంత అపసవ్యంగా మాట్లాడతాను ఏంటి ఇతనికి, అసలు కనీసం నిజం పట్ల కొంచెం కూడా భక్తి లేదా? నిజం పట్ల భక్తి లేకపోతే, నిజం పట్ల మీకు గౌరవం లేకపోతే ఇంక అసలు మనిషి ఎలా అవుతారు? మనిషి ఎవరైనా సరే ఆ ధోరణితో ఈయన మాట్లాడటం, ఈయన వెనకాల ఆయన పార్ట్నర్ మాట్లాడటం ఏంటిదంతా?
చూసేవాడికి కనీసం మామూలు కాకపోతే మామూలు వాడు ఏంటంటే వాళ్ళంతా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వేలాది కోట్ల రూపాయలు వ్యవహారం చేసేటటువంటి వాళ్ళు, యువతలేడమో జీతగాడో లేకపోతే రెండు పొద్దున సాయంత్రం వరకు ఏదో పని చేసుకుంటే తప్ప జీవన వృత్తి ఉన్నటువంటి వాడు అవటం వల్ల మనకెందులే పెద్ద వ్యవహారాలు అని చెప్పేసి మాట్లాడి కూరుకున్నాడు తప్పించి సామాన్యులైనటువంటి వాడు మామూలు వాడు ఇలాంటివి గ్రహిస్తాడు. చేతలేనప్పుడు తిరిగి తను చేసేది చేస్తాడు, చేయలేనప్పుడు నిస్పృహతుడు అలా మిగిలిపోతాడు. ఈ ధోరణులన్నీ కూడా ప్రజల యొక్క వివేక శక్తిని శంకించేటటువంటి ధోరణులు. వాళ్ళు గమనిస్తారు విషయాన్ని, వాళ్ళు తిరిగి తగు నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి భయం లేకపోవడం వల్ల వీళ్ళు ఇలా విచ్చలవిడిగా ఈ రకంగా మాట్లాడతారు. అదే పద్ధతిలో ఈ పట్టాభి కావచ్చు, మరొక కొడాలి నాన్నగారు కావచ్చు, మరొక వంశీ గారు కావచ్చు, లేకపోతే మరొక రోజా గారు కావచ్చు, వీళ్ళందరినీ మించిపోయి అట్ ప్రజెంట్ మన హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఆవిడ కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏకవచన సంబోధన కొంచెం మర్యాద పాటించలేరు. నీకంటే పెద్దనే కదా ఆయన, మీ అట్లీస్ట్ వయసు పరంగా కూడా మీకంటే పెద్దనే కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, పైగా 40% ఓట్లు ఉన్నటువంటి మనిషి కదా. 1,30,00,000 ఓట్లు ఈ వేటగా ఆయన దగ్గర ఉన్నాయి. ముందు ఆ విషయం గమనించుకోవాలి. మనిషి మీద అలా తోలనట్టమా, హేళన చేయటమా, పొంచిపరచడమా, కించపరచడమా తప్పు కదా అవి. పైగా నువ్వు మామూలు మనిషివి కాదు కదా, నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి. అంత పెద్ద బాధ్యతలు ఉండే ప్రతిపక్ష నాయకుడిని అలా హేళనగా మాట్లాడటం కొంచెం ఎవరో భరించలేనట్టు అది ఎవరు నచ్చదు ఎవరికైనా. మాకు న్యాయంగా ఉండేటటువంటి కొంచెం పద్ధతిగా మాట్లాడి ఆలోచించేటటువంటి మనుషులకి, మామూలు పార్టీ కార్యకర్తగా చెప్పండి ఇంకా వాళ్ళకి మనసు ఉండదు, పక్కనెట్టుకుందని దాని గురించి పెద్ద పర్యావరణ పని కాదు. చెప్పండి. రైట్ సార్. అదే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తానికి రాష్ట్రంలో అయితే అంటే సమకాలీన రాజకీయాలు ఏవైతే ఉన్నవి కాకుండా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఇట్లా బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టే ఉంది. కానీ వాళ్ళకి అడ్డుకట్ట వేసి ఇలా ఇది తప్పు అని చెప్పేసి ఏ ఇటు కూటమి ప్రభుత్వమే కావచ్చు, ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా వాళ్ళకి అడ్డుకట్ట అయితే వేయట్లేదు. వాళ్ళని ఇంకా మాట్లాడండి అన్నట్టే ఈ వ్యవహారం అయితే కనిపిస్తుంది అన్నట్టు మనం చూడొచ్చు అని అంటారు మీరు. ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారు, ప్రత్యేకించి ప్రోత్సహిస్తున్నారు, సైలెంట్ గా కూడా ఉండట్లేదు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దట్స్ మై ఇన్నర్ ఫీలింగ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.